హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సరు విక్కీ వరల్డ్. నేను మీ సరస్వతినండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే వేరే సిటీకి షిఫ్ట్ అయ్యామని చెప్పాను కదండి. ఇది ఎంటీ హౌస్ టూర్ అనమాట, హోమ్ టూరు. సెకండ్ ఫ్లోర్లో ఉంది ఈ హౌస్. మా పాప చెప్తుంది చూడండి. అవుట్ సైడ్ బాల్కనీ అయితే ఎంట్రన్స్లో బాగానే ఇచ్చారండి, మొక్కలు అవి పెట్టుకోవచ్చు. ఇది టీవీ ఏరియా అనమాట. సింపుల్గా అలా సెల్ఫ్ ఇచ్చారు. ఇదంతా హాల్ అండి. హాల్లో కొన్ని టాయ్స్ పెట్టుకోవడానికి కొన్ని సెల్ఫ్లు అయితే ఇచ్చారు. టాయ్స్ కానీ గ్లాస్ ఐటమ్స్ కానీ ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. యాక్చువల్ ఇది వచ్చేసి కిచెన్ అండి. చూడండి ఇలా కిచెన్ ఇచ్చారు. సెల్ఫ్లు అయితే బాగానే ఇచ్చారు. నాకు ఎంటీ హోమ్ టూర్ చేశాను. తర్వాత సామాన్ అంతా సర్దేసుకున్నాక మళ్ళీ హోమ్ టూర్ అయితే ఇంకొకసారి చేస్తానండి. హౌస్ అయితే మా ఫ్యామిలీకి సరిపోతుంది. మేము ముగ్గురమే ఉంటాము ప్రజెంట్. పెద్ద పాప వచ్చేసి నెక్స్ట్ ఇయర్ వస్తుంది. చూడండి న్యూగా చేపించారంట. ఇదంతా వచ్చేసి కబోర్డ్స్ అన్నీ చేపించిన తర్వాత ఫస్ట్ మేమే ఇంట్లోకి రావడము. ఇది రెంట్ ఎంత ఏంటి అనేది కమింగ్ వీడియోస్లో అయితే నేను చెప్తాను మీకు. 2 బెడ్రూమ్లకు కలిసి ఒకటే కామన్ బాత్రూమ్ ఇచ్చారండి. చూడండి ఇది ఒక బెడ్రూమ్ అనమాట. ఆ 2 బెడ్రూమ్లు సేమ్ ఉన్నాయి. ఇక్కడ మిర్రర్స్ అవి ఇచ్చారనమాట. మనకు బట్టలు అవి పెట్టుకునే దగ్గర కబోర్డ్ లాగా ఇచ్చారు. డ్రెస్సింగ్ టేబుల్ లాగా ఒక మిర్రర్ ఇచ్చారనమాట. ఇది ఇంకొక బెడ్రూము. బెడ్రూమ్స్ అయితే స్పేషియస్గా ఉన్నాయి. బట్టల సెల్ఫ్లు కూడా ర్యాక్స్ బాగానే ఇచ్చారండి. ఇల్లు అయితే చాలా నీట్గా ఉంది. ఇది మొత్తం రెన్యువల్ చేపించారు. ఓల్డ్ హౌసే కానీ రెన్యువల్ చేపించారు. ఇదిగోండి మా పాప అయితే కూర్చొని మధ్యాహ్నము టైంలో ఈ హోమ్ టూర్ అనేది చేశాను. సామాన్ అయితే వస్తున్నాయి. సండే ఎక్కించాము సామాన్ అంతా. వెన్స్డేకి వచ్చాయండి. ఈ 3 డేస్ వచ్చేసి మేము మా హస్బెండ్ వాళ్ళ సార్ వాళ్ళ ఇంట్లో ఉన్నాము. అక్కడికి వెళ్ళున్నాము. ఇంకా సామాన్ వస్తున్నాయనేసరికి 10కి అంతా ఈ హౌస్కి వచ్చేసాము. క్లీన్ చేసుకున్నాము. వచ్చి అంతలోగా సామాన్ వచ్చేసరికి క్లీన్ చేసుకోవచ్చులే అనేసి వచ్చి మేము క్లీన్ చేసుకున్నాము. పిజ్జా, బర్గరు, అలాగే వచ్చేసి అది కోక్ పెట్టాము. పాపకైతే బర్గరు కోక్ కావాలన్నదండి. సో అందుకనేసి పెట్టాము. మనమైతే ఫుడ్ కోసం ఉంటాం కానీ ఎంత టైం అయినా పిల్లలు కదండి. ఆఫ్టర్నూన్ అయిపోయింది, 1 అయిపోయింది. అప్పటికేను ఆకలిస్తుందంటే తనకు పెట్టేసాము ఆర్డరు. ఫుడ్ అయితే మా ఏరియాలో సరిగ్గా ఏం బాగాలేదండి. అసలేం బాగాలేదు. సామాన్ అయితే వచ్చేసే అంతలోపు మేము కూడా ఫుడ్ ఆర్డర్ పెట్టుకుందాం అనుకున్నాం కానీ టైం లేదు. సో అందుకనేసి మా కోసం పిజ్జా ఆర్డర్ పెట్టాడు. సామాన్ అంతా పైకి తీసుకొస్తుంటే ఆయన కూడా కిందనే ఉన్నాడు. పిజ్జా అతను కూడా కిందే వచ్చేసి తను ఇచ్చేసి వెళ్ళాడనమాట. సామాన్ అంతా తెస్తున్నారండి. సిలిండర్లు మొత్తము సామాన్ అంతా బాగానే తెచ్చారండి. ప్యాకింగ్ మూవర్స్ అయితే చాలా బాగున్నారు. చాలా బాగా చేశారనమాట వర్క్ అయితే. కానీ పాపం ఎంత సెకండ్ ఫ్లోర్ మేము ఉండేది. 2 వ్యక్తులే మొత్తం సామాను పైకి తీసుకొచ్చారు. కొందరైతే కానీ ప్యాకింగ్ చేసినా కానీ అంతా పగిలిపోయి ఎలాగంటే అలా వస్తాయి. బట్ కానీ మాకు ఎప్పుడు వచ్చినా కానీ హైదరాబాద్లో వచ్చేసి సునీల్ అనేసి మా అన్న అనేసి మా వారి ఫ్రెండ్ ఉన్నారు. ఆ అన్న ప్యాక్ చేసి పంపిస్తారు. లోకల్లో అయితే కానీ వాళ్ళే వచ్చి దించేసి షిఫ్ట్ చేసి వెళ్ళిపోతారు అనమాట. ఇప్పుడు వేరే సిటీకి షిఫ్ట్ చేయడం వల్ల అన్నకు తెలిసిన వాళ్ళకి ట్రక్ మాట్లాడేసి పంపించాడు. అక్కడ మాత్రము హైదరాబాద్లో వాళ్ళే ప్యాక్ చేశారు, అన్నకు తెలిసిన వాళ్ళే. చూడండి నీట్గా ఎటువంటి డ్యామేజ్ అవ్వలేదండి. మా గ్లాస్ కూడా డైనింగ్ టేబుల్ నీట్గా వచ్చింది. ఫ్రిడ్జ్ అన్నీ ఇక్కడ పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోయారు. నేను ఏం చేశానంటే బట్టలన్నీ తీసుకొచ్చారు కదా, ఆ కొన్ని బట్టలన్నీ వేసి సెల్ఫ్లో అట్లే వేసేసాను అనమాట. కిచెన్ చూడండి, కిచెన్ ఎలా ఉందో గందరగోళంగా ఉందో. ఈ కార్డ్స్ అన్నీ వాళ్ళే బిగించేశారనమాట. బెడ్షీట్లు అన్నీ దుప్పట్లో కట్టేశారు. ఇవన్నీ ఇట్లా పడేశారు అనమాట. ఈ సింగిల్ కార్టు, డబల్ కార్టు మొత్తం వాళ్ళే సెట్ చేయించారు. సెట్ చేపించేసి మొత్తం నీట్గా అక్కడ పెట్టేసి పైన పెట్టే సామాను కూడా కొన్ని పైన కబోర్డ్స్లో పెట్టేశారనమాట. ప్రెజెంట్ అలా ఫ్రిడ్జ్, డైనింగ్ టేబుల్ అలా పెట్టేశాము. మళ్ళీ నీట్గా సర్దుకోవచ్చు అనేది. కొందరు ప్యాకర్స్ మూవర్స్ అయితే కానీ తెస్తారు, ఎట్లంటే అట్లా పడేసి సామాను వెళ్ళిపోతారనమాట. వీళ్ళు అలా కాదండి. మేము ఫస్ట్ నుంచి షిఫ్టింగ్కి వీళ్ళనే మాట్లాడుకున్నాం అనమాట. సో వాళ్ళ కష్టానికి తగిన అమౌంట్ కూడా మేము ఇచ్చాము. సో చాలా కష్టపడ్డారండి రియల్గా చెప్పాలంటే. కానీ ఇదిగోండి మా వారైతే ఇలా తీస్తున్నారు. కొన్ని పైన పెట్టే సామాను కూడా పైన పెట్టేసాము. వెన్స్డే వచ్చాయి కదా సామాను మొత్తము. కిచెన్ సర్దడంలో మా వారు చాలా హెల్ప్ చేశారు. 70-80% ఆయన చేశారనే చెప్పాలి నాకైతే. కానీ మేమిద్దరమేనండి, మాకు ఎవరు హెల్ప్ లేదనమాట. ఎవరు రాలేదు.
రాలేదు ఇంటి దగ్గర నుంచి కూడా. సో ఇంకా అక్కకు పిల్లలు ఇంకా ఎవరు రాలేదు. మేమిద్దరమే ఎలాగోలా కష్టపడి బుధవారం నైట్కి అంతా కిచెన్ కొంచెం సెట్ చేసాము. బెడ్రూమ్లో పడుకోవడానికి కొంచెం ప్లేసు కొద్దిగా అలా అలా సెట్ చేసుకున్నాము అనమాట. క్లాత్స్ అన్నీ కూడా బట్టలు వార్డ్రోబ్లో పెట్టుకోవడానికి చాలా టైం పట్టింది. కిచెన్ అంత వరకు సర్దుకునేసరికి నైట్ 9 అయిపోయింది అనమాట. బయటికి వెళ్ళేసి కొన్ని మ్యాట్స్ అవి తెచ్చుకొని సామాన్ తెచ్చుకొని బయట తినేసి వద్దాము అన్నాడు ఆయన. అయితే అప్పటికే నాకు కళ్ళు తిరుగుతున్నాయి. మధ్యాహ్నం అయితే ఏమీ తినలేదనమాట. పిజ్జా పెట్టుకున్నాం కానీ చండాలంగా ఉందండి. రియల్గా చెప్పాలంటే అసలు ఏం బాగా రాలేదు. పిజ్జా వేస్ట్ ఆఫ్ మనీ అనిపించింది నాకైతే. కానీ సో ఇదైతే 397 రూపీస్ పడిందండి. కొన్ని గులాబ్ జాములు ఇచ్చారు. అలాగే ఈ కుండలో ఈ వెజ్ బిర్యానీ, ఆలు బిర్యానీ ఇచ్చారనమాట. టేస్ట్ పర్లేదు కానీ క్వాంటిటీ చాలా తక్కువ ఇచ్చారండి. అందేనేమో ఇక్కడ సిటీలో ఫుడ్ కాస్ట్ అంత ఎక్కువగా ఉంది. సో మా ఇంట్లో అయితే వండుకోకూడదు ఈరోజు బుధవారము, పాలు పొంగించింది కనేసి బయట నుంచి ఫుడ్ అయితే తెప్పించుకోవాల్సి వచ్చింది. సో గురువారం అయితే మార్నింగ్ 8కి పాలు పొంగించానండి. ఇదేనండి ఈ రోజు వీడియో అయితే. కానీ చూడండి గజిబిజిగా ఉంది. సామాన్ అంతా సర్దేసేయాలి. సో కొంచెం టైం తీసుకోవాలి. ఇంకా అంతేనండి ఈరోజు వ్లాగ్ అయితే. సో నచ్చితే కానీ వీడియో నాకు సపోర్ట్ చేయండి. అలాగే కొంచెం మోటివేషన్గా ఉంటుంది మీరు ఇచ్చే ఒక లైక్. సో ఇదంతా హోమ్ టూర్ మళ్ళీ చేస్తానండి. ఇల్లు ఎక్కడికక్కడ నీట్గా సర్దేసిన తర్వాత రిటర్న్ మళ్ళీ మీకు మంచిగా హోమ్ టూర్ చేసి మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.